ఇక చూడు ఇక దౌర్జన్యాలు ఇక అంటే మున్సిపల్ ఎట్లా జరుగుతున్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఎట్లా జరుగుతున్నాయి అనే దానికి మీకు చూపిస్తున్నా. కొన్ని సంఘటనలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. దాంట్లో భాగంగానే ఇంకొక వీడియో చూపిస్తాను మీకు నేను. ఇది ఎక్కడ అంటే ఇదే ఒకసారి చూడండి. ఇది మంచిర్యాల జిల్లాకు సంబంధించిన దాంట్లో లక్సెట్టిపేట మున్సిపాలిటీ 9-10 పోలింగ్ కేంద్రాల వద్ద అంటే ఒక పార్టీకి సంబంధించిన ఏజెంట్గా ఉన్న అతన్నే లోపలికి వెళ్ళి పరిస్థితి. లోపల పోకనీయకుండా బయటికి నెట్టేస్తున్నారు అనమాట. ఆయన ఏజెంట్, ఒక పార్టీకి సంబంధించిన ఏజెంట్. మరి ఇట్లా పోలీసు వ్యవస్థని ఇట్లా ఉద్యోగ సంఘాల నేతల్ని ప్రలోభాలకు పెట్టేసి చేతిలో పట్టుకొని ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? దమ్ముంటే ఈ 2 ఏళ్లలో ఏం చేసినావో చెప్పాలి. ధైర్యం ఉంటే ఈ 3 ఏళ్ళ రాబోయే 2.5 ఏళ్లలో ఏం చేస్తామని చెప్పాలి. కానీ ఈరోజు తమ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని వ్యవస్థల్ని ప్రలోభ పెట్టుకుంటూ ఈరోజు ఎలక్షన్లు నిర్వహిస్తే ప్రజాస్వామ్యంలో అంత ఏమంటారు దాన్ని అందులున్నారనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రంలో చూడరా? కర్రు కాల్చి వాత పెట్టరా? ఇంత దౌర్భాగ్య స్థితిలో, ఇంత దరిద్రమైన స్థితిలో ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఉన్నారా? ఎందుకు ఇంత దరిద్రం? రైట్, నువ్వు మంచి చేస్తే 100% జనాలు నువ్వు ప్రలోభాలు పెట్టకపోయినా వచ్చి ఆడ ఓట్లేసిపోతారు. అరే నువ్వు మంచి చేస్తావని చెప్పేసి ఆశ ఉంటే 100% నీకే ఓటేస్తారు. ఎందుకు ఇంత పోల్ మేనేజ్మెంట్కు సంబంధించిన పోల్ మేనేజ్మెంట్ అంటే ఇంత దిగజారుడుతనం? ఎవరి కోసం? రైట్, నీకు ఒక విధంగా పట్టే జిల్లా వ్యాప్తంగా నీకు ఒక పట్టు కోసం అని చెప్పేసి గింత ప్రలోభాలకు గురి చేయడం ఆ ప్రభుత్వ అధికారులకు సంబంధించిన సంఘాల నేతల్ని, ఇంత డైరెక్ట్ ఏజెంట్లనే బయటికి నువ్వు కాల్లా. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఇంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉందా? అంటే ఏంది అంటే ప్రజాస్వామ్యం అనేది ఎంత కూని అవుతుంది, ప్రజాస్వామ్యం అనేది ఏ రేంజ్లో తెలంగాణ రాష్ట్రంలో మంట కలిసిపోతుందనడానికి మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తుందని చెప్పేసి అని